హాయ్ అండి. ఈ ఆడియో క్లిప్లో తల్లికి వందనకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు చివరి వరకు చూస్తే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ క్లారిఫై అవుతాయి. అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం సంబంధించి ఇప్పుడే విసి అనేది జరగడం జరిగింది. సో అందరూ కూడా దయచేసి ఒక 5-6 మినిట్స్ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ నోట్ చేసుకున్నారంటే ఎవరికి ఎలాంటి డౌట్స్ అనేది రాదు. దయచేసి అందరూ ఓపిక వినగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లికి వందనం అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ డేటా తీసుకుని డైరెక్ట్ గా మనకి ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా అయితే ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చి దాంట్లో గ్రీవెన్సెస్ తీసుకుని మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు, కానీ జస్ట్ 2 days టైంలో ఇచ్చారని వెంటనే మనకి ఫైనల్ లిస్ట్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఫైనల్ లిస్ట్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు వచ్చాయంటే ఎలిజిబుల్ లిస్టుల్లో ఈ సంవత్సరం అంటే ఈ తల్లికి వందనం అనేది 2025-26 సంవత్సరం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్. సో 1వ క్లాస్ నుండి 9వ క్లాస్ ప్రీవియస్ ఇయర్ చదివి ఉండాలి. ప్రెసెంట్ ఇయర్ అయితే 2వ క్లాస్ 2 నుండి 10వ తరగతి చదువుతున్న వాళ్ళకి, అదే విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఇప్పుడు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు అనేది రావడం జరిగింది. సో ఇంకో లిస్ట్ వస్తుంది. అందులో ఎవరైతే ఈసారి 1వ తరగతిలో జాయిన్ అవుతారో వాళ్ళ లిస్టు, అదే విధంగా ఎవరైతే 10th పాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళ లిస్టు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎవరైతే పాస్ అయిపోయారో ఈ సంవత్సరము డిగ్రీకి జాయిన్ అయ్యే వాళ్ళ పేర్లు రాదు, ఎందుకంటే వాళ్ళ అర్హత లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఫీజు రీఎంబర్స్మెంట్ కి అప్లై చేసుకుంటారు. సెకండ్, ఇందులో మనకి ఇంకా ఆర్టీఈ కింద అంటే రైట్ టు ఎడ్యుకేషన్ స్కీమ్ కింద ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలు జాయిన్ అయినారో అలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నా కానీ అమౌంట్ అనేది హోల్డ్ లో పెట్టారు. వాళ్ళకి అమౌంట్ రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ ద్వారా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత స్కూల్స్ కి రిలీజ్ చేయాలా లేదా మదర్ కి రిలీజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఎలిజిబుల్ లో ఉండి అమౌంట్ పడలేదంటే అలాంటి వాళ్ళకి ఈ విషయం అడగండి. ఆర్టీఈ కింద అడ్మిషన్ అయ్యింటే దయచేసి వాళ్ళకి ఈ విషయం తెలియజేయండి. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్లకు సంబంధించి ఇంకా మనకి ఎస్సీ ఎస్టీకి అయితే 9, 10, 12 తరగతులు చదివే వాళ్ళకి సెంట్రల్ షేర్ అనేది కొంతమంది తక్కువ డబ్బులు పడి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి సెంట్రల్ షేర్ వచ్చిన తర్వాత అమౌంట్ అడ్జస్ట్ అవుతుందని చెప్పండి. అదే విధంగా సేమ్ బీసీ క్యాస్ట్ లో ఏం జరిగిందంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి పడి ఉంటుంది, ఒకరికి పడి ఉండదు. అలాంటప్పుడు సేమ్ వాళ్ళు కూడా 9, 10 క్లాసులు చదువుతా ఉంటే సెంట్రల్ షేర్ అనేది వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది, పిఎఫ్ఎంఎస్ ద్వారా. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అమౌంట్ పడుతుందని చెప్పండి ఎలిజిబుల్ లో ఉన్నప్పటికీ. సో ఇవన్నీ నార్మల్ గా ఎవరికి రిలీజ్ చేస్తారు, ఎవరికి రిలీజ్ చేయలేదనేసి. అదే విధంగా ఎవరైతే స్కూల్స్ లో మదర్ డెత్ పెట్టున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఎంప్లాయ్ యాప్ ద్వారా ఈకేవైసీ అనేది తీసుకున్నారు. సో మీరు అక్కడ డేటా సబ్మిట్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళు ఎలిజిబుల్ అయిపోయి నెక్స్ట్ లిస్ట్ లో వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి కొన్ని నార్మల్ గ్రీవెన్సెస్ ఉంటాయి. మదర్ డెత్ అయింది ఈకేవైసీ యాప్ లో రాకపోయినా కానీ, లేదా ఇన్ఎలిజిబుల్కి వెళ్ళిపోయింటారు, సరైన ఆదాయ ధృవీకరణ లేదు అంటే వాళ్ళకి బియ్యం కార్డు లేదు అని అర్థము. సో ఎందుకంటే ఇక్కడ మదర్ చనిపోయింటారు, ఇన్ఎలిజిబుల్ లో మదర్ పేరుతోనే వచ్చి ఉంటుంది, మదర్ ఆల్రెడీ బియ్యం కార్డు నుండి తీసేస్తుంటారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలాంటి వారికి ఫాదర్ ఆధార్తో గ్రీవెన్స్ రేస్ చేయండి. నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫాదర్ ఒక్కతే పెడితే చాలు, ఎందుకంటే పిల్లలంతా కూడా ఆటోమేటిక్గా డేటా తీసుకుంటుంది. ఒకరి గ్రీవెన్స్ రేస్ చేస్తే కూడా 2-3 పిల్లలు ఉన్నా కూడా సరిపోతుంది. సో అదే విధంగా చాలా మంది స్టూడెంట్ ఐడి ఇవ్వడం లేదు సార్, పెన్ ఐడి ఇస్తున్నారని చెప్తున్నారు. సో పెన్ ఐడి ఎంటర్ చేసినా కూడా సరిపోతుంది, అది స్కూల్ డిపార్ట్మెంట్కి పోతుంది కాబట్టి నో ఇష్యూస్ అని చెప్తున్నారు. సో ఈ నార్మల్ ఇవి కాకుండా మనకి 4-wheeler కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్, ఇలాంటి వాటికి సంబంధించి 2 స్టేజెస్ లో అంటే ఫస్ట్ సర్వీస్ రిక్వెస్ట్ గ్రీవెన్స్ రేస్ చేస్తాము డిఏ లాగిన్ లో. గ్రీవెన్స్ రేస్ చేసిన తర్వాత దాని కింద ఇంకోటి ఉంటుంది సర్వీస్ రిక్వెస్ట్. ఇప్పుడు బై ఛాన్స్ ఎలక్ట్రిసిటీ సార్ మాది మీటర్లే కాదు అన్నారు, సో ఓకే 400-500 మాది కాదంటే మీరు ఫస్ట్ ఎలక్ట్రిసిటీ గ్రీవెన్స్ రేస్ చేస్తారు. రేస్ చేసిన తర్వాత కింద డిఏ లాగిన్ లోనే క్రియేట్ గ్రీవెన్స్ సర్వీస్ రిక్వెస్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఆప్షన్స్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎవరెవరికి ఎలక్ట్రిసిటీ గ్రీవెన్స్ రేజ్ చేస్తున్నారో అక్కడ వాళ్ళ పేర్లు డిస్ప్లే అవుతాయి. అక్కడ మీరు ఏం చేయాలంటే సెకండ్ ఆధార్ డీసీడింగ్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళకి సర్వీస్ రిక్వెస్ట్ రేజ్ చేసి ఆ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ని ఇక్కడ పెట్టి సబ్మిట్ చేస్తేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అది మీరు ఒకవేళ డీసీడింగ్ చేసిన తర్వాత ఏఈ లాగిన్ లో కూడా అప్రూవ్ అవ్వాలి. అయిన తర్వాతనే అది వెరిఫై చేసి వాళ్ళకి డబ్బులు పడతారు. సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, ల్యాండ్ వాళ్ళకి మీరు రిక్వెస్ట్ రేజ్ చేసినా కానీ ఫర్దర్ అది ఇప్పుడు
గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ కి మీరు ఫస్ట్ గ్రీవెన్స్ పెడతారు, తర్వాత డిఏ లాగిన్ లోనే సంబంధించిన ప్రూఫ్లు పెట్టి సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేస్తారు. ఆ తర్వాత అది వెల్ఫేర్ లాగిన్ కి వస్తుంది. మన ఎన్బిఎం లాగిన్ లో గ్రీవెన్స్ అప్రూవల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళారంటే మీకు పెండింగ్ ఉన్న షో చేస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు కూడా ఫర్దర్ డాక్యుమెంట్స్ పెట్టి సబ్మిట్ చేస్తే విఆర్ఓ లాగిన్ కి వెళ్తుంది. విఆర్ఓ అప్రూవ్ చేస్తే ఎంఆర్ఓ వెళ్తుంది. ఎంఆర్ఓ నుండి డైరెక్ట్ గా జేసీకి వెళ్తాయి. అక్కడ అప్రూవ్ అయితేనే వాళ్ళకి తల్లికి వందనం అనేది పడుతుంది. సో ఇదన్నీ గమనించగలరు. ఈ సెకండ్ స్టెప్ ఏదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళకి. ఇంకా 4-వీలర్ కి ఎవరైతే రిక్వెస్ట్ రేజ్ చేస్తున్నారో, సార్ ఈ 4-వీలర్ మాది కాదు, మా ఇంట్లో ఎవరికి లేదని, అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా 4-వీలర్, ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ల్యాండ్, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఎవరి పేర్లు అయితే చూపిస్తా ఉందో వాళ్ళతోనే గ్రీవెన్స్ రేస్ చేయాలి. ఇది కాకుండా మామూలుగా మనకి నార్మల్ హౌస్ హోల్డ్ ఇష్యూస్ కానీ, లేకపోతే రైస్ కార్డ్ ఇష్యూస్ కానీ, వీటికన్నిటి కూడా మీరు మదర్తోనే రేస్ చేయాలి. సో ఇది ఫర్దర్ ఏదైతే మనకి ఎంఆర్ఓ, విఆర్ఓ వెల్ఫేర్, విఆర్ఓ, ఎంఆర్ఓ, జేసీ వరకు వెళ్తాయి. ఇక్కడ వచ్చి ప్రాపర్ ప్రొసీజర్స్ కాబట్టి ఎవరి పేర్లు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉందో, ఎవరైతే 4-వీలర్ ఉందో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఉందో, ఎవరైతే ఎలక్ట్రిసిటీ ఉన్నారో వాళ్ళ పేర్లతోనే రేస్ చేయాలి. సో ఫర్దర్ చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆశా వర్కర్లు ఎలిజిబుల్లా, అంగన్వాడీ వర్కర్స్ ఎలిజిబుల్లా? వాళ్ళు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇదే డౌట్ రేస్ చేయడం జరిగింది. ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే రూరల్ సెక్రటరీ ఎక్కడైతే సచివాలయం మ్యాప్ అయి ఉన్నారో ఆ సచివాలయం రూరల్లో ఉంటే వాళ్ళకి 10,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే వాళ్ళది ఆటోమేటిక్ గా ఇనెలిజిబుల్ లిస్ట్ లో పెట్టారు. సేమ్ అర్బన్ లో ఉంటే 12,000 కంటే మంత్లీ ఇన్కమ్ ఎక్కువ. ఈ డేటా అంతా గవర్నమెంట్ దగ్గర ఉంది, వాళ్ళకి మంత్లీ ఎంత శాలరీ వస్తుందని. సో 10,000, 12,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దయచేసి ఇనెలిజిబుల్, వాళ్ళు మనం ఎలిజిబుల్ కూడా చేయలేము, ఆ విషయం వాళ్ళకి చెప్పేసేయండి. నెక్స్ట్ ఇంకోటి, చాలా మంది సార్ ఇప్పుడు రీసర్వే జరిగింది జాయింట్ ఎల్పిఎం ద్వారా చాలా చూపిస్తుంది ఏంటంటే ఈ దృష్టి కూడా వాళ్ళకి తీసుకుని వెళ్ళడం జరిగింది. సో ల్యాండ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మీరు గ్రీవెన్స్ అనేది రేస్ చేసేసేయండి. రేస్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాయింట్ ఎవరికైతే ఇలా ఎల్పిఎం ఉందో వాళ్ళందరికీ కూడా ఇష్యూస్ రిజాల్వ్ చేసి వాళ్ళని ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అన్నోన్ పర్సన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా వేరే వాళ్ళ వల్ల వీళ్ళు ఇనెలిజిబుల్ అయిపోతున్నారన్నారు. దీనికి ప్రాసెస్ వచ్చి మీరు ఎంపీడీఓ ద్వారా లెటర్ డిస్ట్రిక్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్ కి లెటర్ పెట్టండి. లెటర్ పెట్టిన వెంటనే అక్కడ నుండి వాళ్ళు వెరిఫై చేసి ఆ పర్సన్ ని హౌస్ హోల్డ్ నుండి రిమూవ్ చేయడం జరుగుతుంది. సర్పంచెస్ కి సంబంధించి, సార్ మా సర్పంచ్ ఇనెలిజిబుల్ అయిపోయినారన్నారు. సర్పంచ్ ఐడితో మాత్రమే ఇనెలిజిబుల్ అంటే అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ చేసి నెక్స్ట్ లిస్ట్ ఇస్తామని చెప్పారు. అలా కాకుండా అదే సర్పంచ్ ఇంట్లో ఎలక్ట్రిసిటీ కానీ, 4-వీలర్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళకి రాదు. సో ఓన్లీ సర్పంచ్ ఐడి మాత్రమే ట్యాగ్ అంటే అవి రిమూవ్ చేసి మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులకి ఖచ్చితంగా వాళ్ళది పేర్లు వస్తాయని చెప్పున్నారు. ఇంకోటి మనం రిక్వెస్ట్ అడగడం జరిగింది, సార్ మదర్ ఫాదర్ ఇన్యాక్టివ్ లో ఉంది ఎన్పిసిఐ, వాళ్ళు ఇక్కడ లేరు, ఫారిన్ కంట్రీస్ లో ఉన్నారు, గ్రీవెన్స్ రేజ్ చేయాలంటే మదర్ మైగ్రేషన్ ఆప్షన్ లేదని చెప్పినారు. సో ఆ ఆప్షన్ యాడ్ చేయమని అడిగినాము. ఆ ఆప్షన్ గవర్నమెంట్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని వీలైతే యాడ్ చేస్తామని చెప్పినారు. సో ఆ ప్రాబ్లము ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. సో దయచేసి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఇది తప్పించి వేరేది అడగండి, లేకపోతే మళ్ళీ సేమ్ డౌట్స్ అడుగుతుంటే అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.